దోసకాయ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. రెండు చిన్న ముక్కలు పెట్టుకోవాలండి. ఇది పోసుకోవాలి. పెద్ద పచ్చిమిర్చి 5 కాయలు నాట్లు పెట్టుకొని వేయించుకోవాలండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత అండి తీసేసుకోవాలి. నానబెట్టిన చింతపండు కొద్దిగా వేసుకోవాలండి. కళ్ళుప్పు వేసుకోవాలండి. 4 ఎల్లి రబ్బులు వేసుకోవాలండి. జీలకర్ర వేసుకోవాలండి. ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. పచ్చిమిర్చి మిక్సీ పట్టిన తర్వాత అండి దోసకాయ ముక్కలు వేసుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకోవాలండి. అంతా ఒకసారి కలుపుకోనండి మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా కచ్చా పచ్చాక ముంచుకోవాలండి. అదే మూకుల్లో కొద్దిగా నూనె పోసుకోవాలండి. 2 ఎండుమిరపకాయ రబ్బులు, 2 ఎల్లుల్లిపాయ రబ్బులు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా తాలింపు దినుసులండి, కొద్దిగా ఇంగ వేసుకోవాలండి. దీని తర్వాత అండి పచ్చడి మిక్సీ పెట్టి నీళ్ళు శుభ్రంగా కలిసేలాగా కలుపుకోవాలండి. చూసారు కదండి దోసకాయ పచ్చడి ఎంత ఈజీగా అయిపోయిందో.